ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. 119వ కీర్తన 105వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్త గమనించండి. 119వ కీర్తన 105వ వాక్యం నేను చదువుతున్నాను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము మన పాదములకు దీపము, అది మన త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఆయన వాక్యము మనకు దీపమై ఉన్నది. దీపము అనగా వెలుగుచున్న దీపం. ఈ దీపము ఎప్పుడైతే నీ ఇంట్లో ఉంటుందో, ఆ దీపం ఎప్పుడైతే వెలుగుతుందో, ఆ దీపం అనే వాక్యము నీ ఇంట్లో ఉంటుందో, ఆ దీపమైన వాక్యము నీ ఇంట్లో ప్రతిరోజు వెలుగుతుందో, నిశ్చయముగా నీ త్రోవలకు అది వెలుగును కలగచేస్తుంది. నువ్వు వెళ్తున్న మార్గానికి వెలుగు కలగచేస్తుంది. ఈరోజు చాలామంది అంధకారంలో ఉండిపోయి ఉన్నారు, చీకట్లో ఉంటున్నారు. కారణం ఏంటంటే ఆ ఇంటిలో దీపము లేదు. ఏంటా దీపం? దేవుని వాక్యమే ఆ దీపం. ఆ దీపాన్ని కానీ నీ ఇంట్లో వెలిగించుకోగలిగితే, నీ కుటుంబంలో వెలిగించగలిగితే, నీ పిల్లల జీవితాలలో అది వెలిగించగలిగితే, ఆ దీపం నీ కుమారులను, నీ కుమార్తెలను నడిపిస్తుంది, నీ కుటుంబాన్ని నడిపిస్తుంది, నిన్ను, నీ పిల్లలను నడిపిస్తుంది. ఆ దీపం నీ త్రోవకు వెలుగును కలగచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ దీపాన్ని వెలిగించుకోవడానికి ప్రయాసపడదాం. దేవుని వాక్యము జుంటె తేనె కంటే మధురమైనదని చక్కగా లేఖనాల్లో మనం గమనిస్తాం. అవునండి, దేవుని వాక్యం ఒక వ్యక్తిని జీవింపచేస్తుంది. దేవుని వాక్యం ఒక వ్యక్తిని బ్రతికించగలుగుతుంది. దేవుని వాక్యం ఒక వ్యక్తికి జీవాన్ని పోయగలుగుతుంది. ఈరోజు దేవుని వాక్యము లేక ఎందరో నశించిపోతున్నారు. దేవుని వాక్యము లేక ఎందరో బ్రతకలేకపోతున్నారు. దేవుని వాక్యము లేక ఎన్నో కుటుంబాలు శాపానికి గురైపోతున్నాయి. ఈరోజు రెండు చేతులు జోడించి దేవుని మాటలు చెప్తున్న దేవుని బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. దేవుని వాక్యమును జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి. ఆయన ఇచ్చిన గ్రంథమును, ఈ పరిశుద్ధ గ్రంథమును ప్రతిదినము మీరు చదవగలిగితే ఆ దేవుని వాక్యం ఒక్కొక్క దినము నీకు ఆదరణ కలగచేస్తుంది, నెమ్మది కలగచేస్తుంది, నీ త్రోవకు వెలుగునై ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ దేవుని వాక్యాన్ని కానీ ప్రతిరోజు నువ్వు తినగలిగితే అది నీకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని కలగచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కలిసి ఒక మంచి తీర్మానముతో దేవుని వాక్యాన్ని ప్రతిదినం మనం భుజించుదుముగాక, దేవుని వాక్యాన్ని అనుభవించుదుముగాక, దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుందుముగాక. దేవుని వాక్యము ఒక దీపము వలె ప్రకాశిస్తుంది. ఆ దీపం ఏ విధంగా ప్రకాశిస్తుందో ఈరోజు నీ గుండెల్లో, నీ ఇంటిలో దేవుని వాక్యం వెలిగించబడనుగాక, దేవుని వాక్యం ప్రకాశించునుగాక. ఆ విధంగా దీపమే వెలిగితే, నీ ఇంట్లో వెలిగితే, నీ మార్గములో వెలిగితే, ఏ చీకటైనా, ఏ అంధకారమైన వెలుగుకరంగా మార్చి త్రోవను సరళము చేసి గుంటలో పడకుండా, జారిపోతున్న వాటిలో కాలు పెట్టకుండా ఆ దీపము నీ గృహములో, నీ ఇంటిలో వెలుగునుగాక. నిశ్చయముగా ప్రియ దేవుని బిడ్డలారా, దీప స్తంభముగా దేవుడు మనకి ఆ దీపాన్ని నీ కుటుంబంలో వెలిగించబోతున్నాడు. ఈ నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించి ఆ దీపాన్ని ఈ రోజే మనం వెలిగించుకుందుముగాక. ఆయన వెలిగించిన దీపము ఎవ్వడును ఆర్పలేడు. కారణం ఏంటంటే ఇది ఆయన్నే వెలిగించున్నాడు గనక ఏ దుష్టుడు ఆపలేడు, ఏ శత్రువు ఆపలేడు, ఏ వ్యక్తులు ఆపలేరు, ఏ సాతాను ఆపలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజే ఆ దీపము నీ కుటుంబాల్లో వెలిగింపబడనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రమునైనా, మీరు వెలిగించిన దీపము ఎవరునూ ఆర్పలేరు. అవును ప్రభువా, ఆ దీపమే దేవుని వాక్యమై ఉన్నది. ఆ దేవుని వాక్యాన్ని ఎందరైతే ప్రతి దినం అనుసరించి అనుభవించి నడుస్తారో నిశ్చయముగా వారి గృహాల్లో దీపము వెలుగునుగాక. వెలిగిన ఆ దీపాన్ని ఏ శత్రువు ఆపకుండా, ఏ దుష్టుడు ఆపకుండా ఆ దీపం, వెలుగుతున్న దీపాన్ని కాపాడుకున్నట్లుగా సహాయం చేయండి. మా కుటుంబాల్లో, మా పిల్లల హృదయాలలో, మా జీవితాలలో ఆ దీపాన్ని మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాను. ఆ దీపమే వెలుగుతే చీకటిని వెలుక్కరంగా మార్చి మా త్రోవల యందు అది తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది. నిశ్చయముగా ఆ దీపం ఈ రోజే మా కుటుంబాల్లో మీరు వెలిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హృదయమంత వేదనతో కలవరమే చందగా ధైర్యమునే నీవే ఇచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులు చేజారిన, చేయుతనే అందించావు.
హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు. అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయుతనే అందించావు. అలసిన ప్రతిక్షణం ఆదరణవై నెమ్మదిని మాకిచ్చావు. విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా, ఉన్నత ఉపదేశమిచ్చావయ్యా. నీవే